హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం ఉన్నటువంటి ఏదైతే భారత భూభాగం ఉందో ఇది సాక్షాత్తు దేవతలతో నిర్మాణం చేసినటువంటి భూభాగము అనేటువంటిది మన యొక్క పురాణాల్లో ఉన్నటువంటిది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయో, గొప్ప గొప్ప సంస్కారాలు ఉన్నాయో అవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడేటువంటివి. కాబట్టి ఒక వ్యక్తి జన్మ తీసుకున్నప్పటి నుంచి చివరి వరకు కూడా, చనిపోయేంత వరకు కూడా మనకి ఇతిహాసాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, అన్నీ ఏం చెప్తాయంటే మానవుడు మహనీయుడుగా ఏ విధంగా చేరుకోవాలి, ఒక జన్మ తీసుకున్న తర్వాత భగవంతుని ఏ విధంగా చేరుకోవాలి అనేటువంటి విషయాల్ని మనకు చెప్తాయి. ఎక్కడ కూడా మతం అనేటువంటిది మన యొక్క ఇతిహాసంలో కావచ్చు, మన యొక్క ధర్మంలో కావచ్చు, ఇక్కడ కూడా చెప్పబడాలి. మీరు భగవద్గీత తీసుకుంటే కనుక మనము గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ భగవద్గీతలో మనకి కనిపిస్తుంది. అట్లా మనకి ఈ వసంత పంచమి అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో సాక్షాత్తు సరస్వతి మాత జన్మించిన రోజున మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహణ చేసుకుంటాం. అందుకని ఒక 16 సంస్కారాలు ఉన్నాయి. ఆ 16 సంస్కారాలు గుర్తు చేసుకొని తర్వాత స్వామీజీ యొక్క మార్గదర్శనం ఒక 10 నిమిషాలు ఉంటుంది. మనం తర్వాత కార్యక్రమాన్ని చేద్దాం. మామూలుగా వసంత పంచమి ఈరోజు మాఘశుద్ధ పంచమి ఏదైతే ఉందో సాక్షాత్తు మనకి సరస్వతి అమ్మవారు జన్మించిన రోజున, ఆ రోజున మనము ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమాన్ని మనం నిర్వహణ చేసుకుంటాం. మామూలుగా మన హిందూ సంస్కృతిలో ఉన్నటువంటి ఈ 16 సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఈ 16 సంస్కారాలు కూడా వ్యక్తిని మహనీయునిగా తీర్చిదిద్దేటువంటి గొప్ప సంస్కారాలు. అందులో మొట్టమొదటిది గర్భాధాన సంస్కారం అనేటువంటి ఒక సంస్కారం. గర్భాధాన సంస్కారం అంటే మామూలుగా పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క పిండం గర్భంలో ప్రారంభమవుతుందో ఆ యొక్క సంస్కారాన్ని గర్భాధాన సంస్కారం అంటాము. అక్కడి నుంచి అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే చూడండి, పిండము అనేటువంటిది ఎప్పుడైతే గర్భంలో ప్రారంభమవుతుందో అక్కడి నుంచి చివరి వరకు కూడా, అంటే ఆ పిల్ల జన్మ తీసుకొని పెద్దవాడయి చివరి తర్వాత చనిపోయిన తర్వాత ఈ భూమిలో కలిసిపోయేంత వరకు కూడా ఒక 16 సంస్కారాల ద్వారా మంచి సమాజానికి మంచి చేసేటువంటి ఒక ప్రక్రియ మన యొక్క దేశంలో ఉంది. వాటినే మనము షోడశ సంస్కారాలు అని చెప్పేసి చెప్తాం. దాంట్లో ఇందాక చెప్పేటువంటి గర్భాధాన సంస్కారం. రెండోది వచ్చేసి పుంసవనం అనేటువంటి ఒక సంస్కారం. ఇది 2 నుంచి 4 నెలల్లో చేయడం జరుగుతుంది. ఆ యొక్క పిండం ఏదైతే ఉందో ఆ పిండం జరిగిన తర్వాత ఆ పిండం ఆరోగ్యంగా ఉండాలి అంటే అక్కడి నుంచే అన్ని విషయాలు బాగా ముందుకు జరగాలి, అభివృద్ధి కావాలి అనేటువంటి విషయంతో అది పుంసవనం అనేటువంటి ఒక సంస్కారం చేస్తాం. తర్వాత శ్రీమంతం. మనందరూ కూడా మహిళలకి బాగా తెలుసు, ఎందుకంటే మనం జన్మ ఇచ్చి ఉంటాం కాబట్టి పిల్లలకి శ్రీమంతం అనేటువంటి ఒక గొప్ప సంస్కారాన్ని మనం చేస్తాం. ఎందుకు చేస్తారు ఆ యొక్క సంస్కారము? చేతులకంతా కూడా గాజులు వేయడం జరుగుతుంది, పసుపు కుంకుమ రాస్తారు. అంటే అప్పటికే కొంచెం పిండం డెవలప్ అయి ఉంటుంది, లోపల అవయవాలన్నీ కూడా వచ్చి ఉంటాయి పిల్లలకి. కాబట్టి తల్లి ఎప్పుడు ఆరోగ్యవంతంగా ఉండాలి. అట్లాగే మేమందరం కూడా బంధువులందరూ కూడా మేము మీకు సహకరిస్తామని చెప్పేసి అమ్మాయికి భరోసా ఇవ్వడం. అట్లాగే చేతులన్నిటి కూడా గాజులు వేస్తారు. గాజులు ఎందుకు వేస్తారు? ఇక్కడ ఉన్నటువంటి నరాలకు నిరంతరం కూడా ఆ గాజులు తగులుతుంటాయి కాబట్టి ఆ జననం ఇచ్చేటువంటి సమయంలో ఫ్రీగా డెలివరీ అవుతుంది. కాబట్టి ఆ యొక్క శ్రీమంతం అనేటువంటి ఒక గొప్ప సంస్కారాన్ని మన యొక్క హిందూ ధర్మంలో చేయడం జరుగుతుంది. అట్లాగే జాతక కర్మ అని చెప్పేసి పిల్లవానికి జన్మ ఇచ్చిన తర్వాత ఆ పిల్లవానికి మనం మామూలుగా కుండ్లి రాయిస్తుంటాం. ఇక్కడ మామూలు సహజంగా మన కుండ్లి అంటే అర్థమవుతుంది. అంటే ఆ పిల్లవాని యొక్క భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయంలో ఆ కుండ్లి రాయించేటువంటిది కూడా ఒక గొప్ప సంస్కారంగా మనం చేయడం జరుగుతుంది. అంటే అప్పటి నుంచి ఆ యొక్క పిల్లవాడి యొక్క ఎదుగుదల ఎట్లా ఉంది, ఏమేమి నేర్పించాలి, వాడి యొక్క భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఆ కుండ్లి రాయించడం ద్వారా మనకి రాబోయే రోజుల్లో అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే నామకరణ మహోత్సవం. కాబట్టి పిల్లవాడికి జన్మనిచ్చిన తర్వాత ఒక తల్లి చూడండి ఏ విధంగా ఆశిస్తుందంటే కనుక మామూలుగా పిల్లలకి జన్మనిస్తాం కదా, మనము జన్మనిచ్చేటువంటి సమయంలో మామూలుగా ఈ శరీరం ఏదైతే ఉందో 47 యూనిట్ల బాధను అనుభవించేటువంటి శక్తి శరీరానికి ఉంటుంది. కానీ పిల్లలకి జన్మనిచ్చేటువంటి సమయంలో దాదాపు 57 యూనిట్ల బాధని అనుభవిస్తుందంట తల్లి సహజంగా. అందుకనే చనిపోయి బతికినట్టు అని చెప్తుంటారు పెద్దవాళ్ళంతా కూడా. కాబట్టి అంత బాధ అనుభవిస్తుంది. ఆ బాధ ఎంత ఉందంటే కనుక 10 ఎముకలు కనుక ఒకసారి విరిచినట్టు అయితే ఎంత బాధ అవుతుందో అంత బాధ అవుతుందట తల్లికి. అయినా కూడా ఆ పిల్లవాడు జన్మ అయిన వెంటనే ఆమె చాలా సంతోషంతో ఉంటుంది పిల్లవాడిని చూసిన వెంటనే. కాబట్టి అది గొప్ప సంస్కారము. కాబట్టి తల్లి ఆ పిల్లవాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ ద్వారా చాలా అనేక రకాల విషయాలు మనకు కనిపిస్తాయి. మనం అందుకనే తల్లి సహజంగా ఈ
మామూలుగా పిల్లవాళ్ళు కొంచెం కొంచెం పెద్ద అవుతున్నప్పుడు చిన్న చిన్న బుడి మాటలు మాట్లాడుతుంటారు. అప్పుడు సహజంగా తల్లిని మమ్మీ అని చెప్పేసి ఎక్కువ మంది పిలుస్తుంటారు పిల్లలు. కానీ తల్లి కూడా చాలా సంతోషం అవుతుంది మమ్మీ మమ్మీ అంటే కనుక. మమ్మీ అనేటువంటిది దాని యొక్క మీనింగ్ ఎవరికైనా ఇక్కడ తెలిసి ఉంటే డిక్షనరీలో ఎవరైనా చూసినారా? ఎవరన్నా ఏముంటుంది? ఎవరు చెప్పట్లేదు. సమాధి అని ఉంటుందా? ఇంకా శవం అని ఉంటుంది. అంటే ఒక ఏమంటారు, చనిపోయినటువంటి వాళ్ళని భద్రపరిచేటువంటి ఒక ఇది ఉంటుంది కదా, ఆ భద్రపరిచేటువంటి శవం ఏదైతే దాన్ని మమ్మీస్ అంటారు. కానీ మన తల్లి ఏమో మమ్మీ అంటే చాలా సంతోషం పడుతుంది. కానీ ఒక కర్ణాటకలో ఒక కవి ఒక పాట రాశాడు. మామూలుగా మనం తల్లిని ఏమని పిలుస్తాం, మనము అమ్మ అని చెప్తాం కదా. ఈ అమ్మ అనేటువంటిది ఎవరు చెప్పారు? అమ్మ అని చెప్పేసి. మామూలుగా కన్నడలో ఒక పాట ఉంది. ఒక కవి ఏం రాస్తాడంటే, అమ్మ అమ్మ ಅನ್ನೋ ಮಾತು ಬಂತು ಎಲ್ಲಿಂದ భూమికి బంద మొదలనే కంద అಳುవ ధ్వనింద అని చెప్పేసి ఆ కవి రాస్తాడు. అర్థమైంది అనుకుంటాను. ఎవరు చెప్పలేదు. ఆ బిడ్డ భూమి మీద పడిన వెంటనే ఆ అరిచేటువంటి మొట్టమొదటి పదం ఏదైతే ఉందో అది అమ్మ అని చెప్పేసి అరుస్తుంది. కాబట్టి సహజమైనటువంటి క్రియ, దాంట్లో ఉన్నటువంటి మాతృత్వం ఉంది. కాబట్టి అమ్మ అని పిలిపించుకోవడం అనేటువంటిది చాలా అదృష్టం, చాలా గొప్ప విషయం. కాబట్టి దానికందరూ కూడా మనం సహకరిస్తే బాగుంటుంది. తర్వాత నామకరణం మనం మంచిగా పేరు పెడుతుంటాం. ఆ పేరు పెట్టాలంటే చాలా ఆలోచన చేస్తాం మనమందరం కూడా. తల్లి తండ్రి మనకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళంతా కూడా ఆలోచన చేసి మంచి పేరు సెలక్షన్ చేసి పెడతాం. కానీ ఒకసారి చూడండి, మనం మామూలుగా బర్త్డేలు చేస్తుంటామా? ఎవరు చెప్పట్లేదు, చేస్తుంటాం లేదా? ఏం చేస్తారు మీరంతా కూడా? బర్త్డే అంటే ఏం చేస్తారు? పిల్లవాడిని బాగా స్నానం చేసి కొత్త బట్టలు, తర్వాత అందరికీ విషెస్ చెప్తారు. తర్వాత వెళ్ళేసి ఒక కేక్, మంచి కేక్ ఆర్డర్ ఇస్తారు. ఆ కేక్ మీద బాగా పేరు రాయిస్తారు. తర్వాత ఏం చేస్తారు, ఒక దీపం వెలిగిస్తారు, ఆర్పేసి ఆ కేక్ని అంతా బాగా కట్ చేసి అందరికి తిరుమనిస్తారు. ఏదైనా సహజంగా జరిగేది? ఎవరు చెప్పట్లేదు. అట్లేనా? కానీ దీంట్లో కొంచెం అట్లా ఆలోచన చేస్తే కొంచెం బాగుంటుంది. మనం కూడా మామూలుగా ఎంతో కష్టపడి ఆలోచన చేసి మనం పేరు పెడతామా లేదా? ఆ పేరు నేను చేస్తాం, కేక్ మీద రాయిస్తాం. ఎవరు కట్ చేస్తారు దాన్ని? ఆ పిల్లవాడే కట్ చేస్తారు. అంటే తల్లిదండ్రులు బాగా ఆలోచన చేసి పెట్టినటువంటి పేరు రాయించి ఆ పిల్లవంతా కట్ చేయించి ఆ దీపం మార్పి అందరికి ఇస్తాం తిరుమల. బాగుంటుంది అంటారు. ఇది కొంత ఆలోచన చేయాలి మనం తల్లిదండ్రులు కూడా. కాబట్టి మన దగ్గర ఏం చెప్తామంటే కనుక ఆ పిల్లలకి బాగా స్నానం చేయించి దేవాలయాన్ని కుటుంబం అంతా వెళ్ళి దేవుని యొక్క పేరు మీద అర్చన చేసి ఇంట్లో ఉన్నటువంటి అందరికీ పాద నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవడం ఎక్కువ ఉపయోగం ఉంటుంది. మీరు కేక్ కట్ చేయండి, కానీ పేరు రాయించొద్దండి, దీపం ఆర్పొద్దండి. దీపం వెలిగించేటువంటి గొప్ప సంస్కృతి మనది. కాబట్టి దీపం ఆర్పేటువంటి సంస్కృతి కాదు. కాబట్టి ఆ పద్ధతిలో మనము బర్త్డేలు చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుంటారని చెప్పేసి చెప్తున్నాను. తర్వాత కర్ణభేద అనేటువంటి ఒక సంస్కారం, అంటే చెవులు కుట్టించేటువంటి సంస్కారం. ఎందుకు చెవులు కుట్టిస్తాము? ఇక్కడ చాలా నాడులు ఉంటాయి. కాబట్టి వాటిని ఎప్పుడు కూడా ఆ నాడులకు ప్రేరేపణ కలుగుతుంటే మనకి ఈ మెదడు ఉంది కదా, బాగా యాక్టివేషన్ అవుతుంటుంది. మనం మామూలుగా వినాయకుని దేవస్థానానికి వెళ్ళి ఏం చేస్తారు, మనము గుంజలు తీస్తారు, 2 చేతులు పెట్టుకుంటాం. ఎందుకు? అది ర్యాపిడ్ చేస్తుంటాం అనమాట. అంటే ఆ యొక్క మెదడు బాగా యాక్టివేట్ అవుతుంది, జ్ఞానం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే అది కూడా ఒక సంస్కారంగా కర్ణవేద అనేటువంటి ఒక సంస్కారం నేను చేస్తాం. తర్వాత అన్నప్రాశన అనేటువంటిది ఒక సంస్కారం. అంటే పిల్లవాడు జన్మ తీసుకున్న తర్వాత ఒక 5-6 మాసాలు తల్లి యొక్క పాలు తాగుతూనే ఉంటాడు. దానివల్లనే ఆ యొక్క అభివృద్ధి. తర్వాత మొట్టమొదట ఘన పదార్థం ఆ బాబుకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం అన్నప్రాశన సంస్కారం అని చెప్పి చెప్తాం. ఇక్కడ సమయం తక్కువ కాబట్టి నేను చెక్క ఇంకా స్వామికి మాట్లాడాలా. తర్వాత అతి ముఖ్యమైనటువంటి సంస్కారం ఈరోజు జరుగుతున్నటువంటి సంస్కారం, దీన్నే వసంత పంచమి, మనం అక్షరాభ్యాసం అని చెప్పి చెప్తాము. ఎందుకు ఈ కార్యక్రమం చేస్తాము? చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే కానీ ఇక్కడ నుంచి జ్ఞానం అనేటువంటిది ప్రారంభమవుతుంది. బీజాక్షరాలు సిద్ధించడము, కొత్త వాడికి అనేక రకాల విషయాలు ఇక్కడ నుంచి తెలవాలా. కాబట్టి ఒక మంచి విద్యావంతుడు కావాలా సమాజంలో అనేటువంటి దాన్ని మనం కోరుతూ అక్షరాలు దిద్దడం కోసము ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వాడికి జ్ఞానం నేర్చుకోవడం అనేటువంటిది అలవాటు అవుతుంది. తర్వాత కేశఖండన అనేటువంటి ఒక కార్యక్రమం చేస్తాం. అంటే మనం పుట్టిన వెంట్రుకలు తీయించడం ఏదైతే ఉందో దాన్ని కేశఖండనం అని చెప్పేసి చెప్తారు. కాబట్టి అదొక కార్యక్రమం ఉంది. తర్వాత యజ్ఞోపవీత కార్యక్రమం, ఉపనయనం అని చెప్పేస్తాం. అంటే ఈ జంధ్యం వేస్తారు కదా, ఉపనయనం వేసి ఒకప్పుడు ఏంటంటే స్వామీజీలు ఉండేటువంటి వాళ్ళు, గురువులు ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి ఒక 12 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఇట్లా గురువు దగ్గర శుశ్రూష చేస్తూ విద్యాభ్యాసం చేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఉపనయనం చేసిన తర్వాత వాడికి అర్హత వస్తుంది, అంటే విద్య నేర్చుకోవడం అనేటువంటి ఒక అర్హత. కాబట్టి అట్లా నేర్పించడం కోసం పంపించేటువంటి ఇప్పుడైతే మనకి స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడే పంపిస్తున్నాం. ఒకప్పుడు అట్లా గొప్ప సంస్కారం అది. తర్వాత
సమవర్తన అనేటువంటిది. అక్కడ 12 సంవత్సరాలు 16 సంవత్సరాల విద్య నేర్చుకుని వచ్చిన తర్వాత జ్ఞానంలో పరిపూర్ణుడయ్యాడు. కాబట్టి ఇప్పటి నుంచి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఎదుగుతాడు. ఇట్లాంటి రకాల ఆలోచనల విషయంలో ఈ యొక్క సమవర్తన అనేటువంటి ఒక కార్యక్రమం మనం చేస్తాం. తర్వాత ఎందుకంటే అప్పటికి జ్ఞానం వచ్చి ఉంటుంది, వ్యక్తిత్వం బాగా వికాసమై ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేసిన తర్వాత వివాహ సంస్కారం అనేటువంటిది, అంటే భార్యాభర్తలు దాంపత్య జీవనం, కాబట్టి పెళ్లి చేయడం అనేటువంటిది జరుగుతుంది. అది కూడా ఒక గొప్ప సంస్కారంగా మనం చేస్తాం. అందరూ పెళ్లికి వెళ్తాము, రకరకాల కార్యక్రమాల ద్వారా ఇద్దరిని ఒకటి చేయడం అనేటువంటిది జరుగుతుంది. దాని తర్వాత వానప్రస్థాశ్రమం అనేటువంటిది ఒకటి. వానప్రస్థాశ్రమం అనేటువంటిది గృహస్థాశ్రమం తర్వాత ఒక 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి, ఎందుకంటే నిరంతరం కూడా వ్యాపారం అని, తర్వాత డబ్బని, తర్వాత రకరకాల వ్యామోహము, పిల్లలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, వీటి పట్ల కంటే కూడా కొంచెము ఈ యొక్క భగవంతుడు, వేదాలు, ఉపనిషత్తులు, రామాయణము, వీటి పట్ల అంటే మొత్తం అంతా కూడా సమాజం పట్ల, మన యొక్క ధర్మం పట్ల ఏదైతే ఈ ఆధ్యాత్మిక అంతమో ఆధ్యాత్మిక వైపు ప్రయాణం చేయాలి మనిషి. అంటే అప్పుడు చేయాలని కాదు, చిన్నప్పటి నుంచి ఉండాలి యాక్చువల్లీ. కానీ అప్పటికైనా మీరు గుర్తు చేసుకొని ఇంకా ఈ వ్యాపకాలు తగ్గించుకొని ఆ ఆధ్యాత్మిక వైపు ప్రయాణం చేయండి అనేటువంటి ఒక గొప్ప సంస్కారం వానప్రస్థ సంస్కారం అనేటువంటిది. చివరిలో అంత్యేష్టి అనేటువంటి సంస్కారం. అంత్యేష్టి అంటే చనిపోయిన తర్వాత చేసేటువంటి సంస్కారం. చనిపోయినప్పుడు కూడా అందరూ బంధువులు వస్తారు, మనం అక్కడికి శ్మశానం దగ్గరికి వెళ్తాము, అక్కడ జాగా నమ్ముతాము. తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత 3 రోజులు 5 రోజులు ఇట్లా కార్యక్రమాలు చేసి చివరిలో లోపలికి తీసుకోవడం అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకోసం మనం చేస్తున్నామంటే, పుట్టినట్టే బిడ్డ గర్భంలో పడినప్పటి నుంచి చివరి భూమిలో కలిసేంత వరకు కూడా ఆ వ్యక్తి అనేక రకాల సంస్కారాల ద్వారా సమాజానికి పనికి రావాలి, మంచి జ్ఞానవంతుడు కావాలి, వ్యక్తిత్వంలో మంచి గుణాలు రావాలి, సమాజానికి ఉపయోగపడాలి ఆ యొక్క వ్యక్తి. కాబట్టి ఎప్పుడు కూడా ధర్మానికి, మన యొక్క సంస్కృతికి, మన యొక్క దేశానికి ఉపయోగపడాలా అనేటువంటి ఒక మంచి తీర్చిదిద్దే ఒక గొప్ప వ్యవస్థ మనకి ఈ యొక్క షోడశ సంస్కారాల ద్వారా వస్తుంది. కాబట్టి ఈ యొక్క సంస్కారాన్ని కూడా మన పిల్లలకి మనము చేయాలి, చేయించాలి మర్చిపోకుండా. కాబట్టి ఆ విధంగా మనము గుర్తుపెట్టుకునేట్టు చేద్దాము. అట్లాగే మన యొక్క సరస్వతి విద్యా మందిరాలు అనేక రకాల పిల్లలకి అనేక రకాల విషయాలు మనకి నేర్పిస్తాయి. కేవలం ఎడ్యుకేషన్ అన్ని చోట్ల దొరుకుతుంది. ఎడ్యుకేషన్తో పాటు సంస్కారము, దేశభక్తి, క్రమశిక్షణ, నైతిక విలువలు మన యొక్క విద్యా మందిరాలు దొరుకుతాయి. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు, మీరు ప్రార్థనకు ఒకసారి రండి మన యొక్క స్కూల్కి, ఆ చిన్న పిల్లలు చూస్తే వాళ్ళ యొక్క క్రమశిక్షణ మనకు కనిపిస్తుంది. వాళ్ళు చెప్పేటువంటి శ్లోకాలు, చిన్న చిన్న బుడి పలుకులు అంటాం కదా, దాంతో ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్ పిల్లలు ఎంత అద్భుతంగా చెప్తారంటే కనుక వాళ్ళ ఆ శ్లోకాలు అవన్నీ చూస్తే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి సంస్కారాలు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు క్రమశిక్షణ, కుటుంబంలో ఏ విధంగా ఉండాలా, తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉండాలా, పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలా, ఇట్లా అనేక రకాల విషయాలకి ఇక్కడ మనకి విద్యామందిరాలు శిక్షణ ఇస్తాయి. కాబట్టి శిశువాటిక అనేటువంటిది కూడా ఇక్కడ ప్రారంభమవుతుంది ఒక వారం తర్వాత. కాబట్టి చిన్నపిల్లలు, ఇప్పుడు మీరు అక్షరాభ్యాసం చేయించారు కదా, అట్లాంటి పిల్లలు శిశువాటికకు పంపించచ్చు. అంటే ఒక 3 మాసాలు, రేపటి నుంచి ఒక 3 మాసాల పాటు, 3-3.5 మాసాలు ఉంటుంది. అంటే చిన్న పిల్లలకి చిన్న చిన్న విషయాలు వాళ్ళకి నేర్పించడం, ఆటపాటలతోటి, వాళ్ళతో ఎట్లయితే తల్లి పిల్లలకి నేర్పిస్తుందో ఆ తల్లి బాధ్యత వీళ్ళు తీసుకొని నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి మంచి మంచి విషయాలు ఆ పిల్లలకి. అంటే చిన్నప్పుడే కనుక మంచి బీజం పడింది అనుకోండి, పెద్దవాళ్ళ కనుక వాళ్ళు మంచి సమాజానికి పనికొచ్చేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు. మనకు తెలుసు ప్రహ్లాదుడు, నారద మహర్షి ఏం చేశారు, బీజాక్షర మంత్రాలు ఉపదేశించడం కారణంగా హిరణ్యకశపుడు చాలా దుర్మార్గుడైనా కూడా ఏదైతే సమాజం కోసం నిలబడాలో ఆ విధంగా నిలబడ్డాడు ప్రహ్లాదుడు. అట్లాగే అర్జునుడు, మనం అభిమన్యుని తీసుకుంటే కనుక గర్భంలో ఉన్నప్పుడే అర్జునుడు ఏదైతే చక్రవ్యూహం చెప్పినటువంటి కారణంగా మన చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది, వస్తుందా, చెప్తేనే వస్తుంది అనుకుంటాం. కానీ గర్భంలో ఉన్నప్పుడు తల్లి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా పిల్లవాడు సమాజంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి సంస్కారాలని, మంచి విషయాలు నేర్పించేటువంటి ఒక గొప్ప వ్యవస్థ మనకి విద్యామందిరంలో ఉంది. కాబట్టి మనం మంచి పిల్లలుగా మన పిల్లలు తీర్చిదిద్దబడాలి, సమాజానికి పనికి రావాలి. కాబట్టి మీరందరికీ ఒక సూచన ఏంటంటే, విద్యామందిరంలో ఈ 3 నెలలు పంపించండి, తర్వాత అవకాశం ఉన్న వాళ్ళు ఇక్కడనే చేర్పిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. మా పాఠశాల సమితి కార్యదర్శికి ధన్యవాదాలు.